శ్రవణ్ గారు, ఇప్పుడు పహల్గామ్ ఇష్యూ కావచ్చు, ఆపరేషన్ కగార్, ఈ రెండు ఇష్యూలు అంటే దేశవ్యాప్తంగా హాట్గా మారినాయి. వీటిని ఎట్లా చూస్తారు? పహల్గామ్ ఘటన కావచ్చు, తర్వాత ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు కర్రెగుట్టల్లో, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కర్రెగుట్టల్లో కగార్ ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్నటువంటి ఏదైతే మారణ హోమం ఉందో దీన్ని ప్రజాస్వామికబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రెస్పాండ్ కావాలి తప్ప తుపాకీతోటి లేకపోతే పోలీసుల యొక్క పదగట్టాల కింద ఒక ప్రజల జీవితాలను ఛిద్రం చేయొద్దు అనేటువంటిది పార్టీకి ఉన్న వ్యూ పాయింట్. కేసీఆర్ గారు కూడా స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ట్రీట్ చేయాలి తప్ప ఒక సాయుధ పోరు వాళ్ళ మీటింగ్లో కూడా చెప్పినారు. ఇది పార్టీ వ్యూ అండ్ వీ స్టిక్ టు ఇట్. దెర్ మస్ట్ బి దే వాంట్ టు హ్యావ్ ఎ డైలాగ్, సో హ్యావ్ ఎ డైలాగ్ విత్ దెమ్. ప్రజలే ముందుకొచ్చి మాతో చర్చ చేయండి అని చెప్పని అడిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు మేము చర్చ చేయము, మేము తుపాకులతో సమానం చెప్తామనంటే అది నియంతృత్వం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చర్చ చేయాలని చెప్పి కోరుతున్నా. రెండవది, పెహల్గామ్ విషయంలో లా అండ్ ఆర్డర్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ నౌ నాట్ ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ వైఫల్యం, ఇది పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యం. ఫస్ట్ ఇది ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వైఫల్యము. సరే, దానిపైన ఎవరు చర్చలు చేయట్లేరు, మీలాంటి మీడియా హౌసెస్ కూడా ఎవరు చర్చలు చేయట్లేరు. ఎందుకంటే కాంటెక్స్ట్ అటువంటిది కాబట్టి పెద్ద చర్చ చేయట్లేరు. మీరు గతంలో కశ్మీర్లో జరిగినటువంటి ఒక దాడులు కానీ ఇవాళ జరిగిన దాడులు కానీ ప్రభుత్వ వైఫల్యం విస్పష్టంగా కనబడుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ అకౌంటబిలిటీ, ఏం అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. వాళ్ళు దుర్మార్గపు నా కొడుకులు తప్పు చేసినారు, వాళ్ళని శిక్షించాలా. పాకిస్తాన్ ఒకవేళ కనుక దీని వెనక ఉంది అని చెప్పని రుజువు అవుతున్నట్లుగా నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తగిన గుణపాఠం చెప్పాలా. బట్ వై ఈజ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైమ్ అండ్ అగైన్ ఈజ్ ఫెయిల్డ్? ఒక్కసారి అయితే, ఫస్ట్ టైం అయితే అనుకోవాలా. ఈ 10-11 సంవత్సరాల నేపథ్యంలో ఎందుకు ఇన్ని మార్లు ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి? ఇది తప్పనిసరిగా ఒక రిఫ్లెక్షను, ఇంట్రాస్పెక్షను, తర్వాత అకౌంటబిలిటీ అనేటువంటిది ఫిక్స్ చేయవలసిన సమయం. అకౌంటబిలిటీ తీసుకోవాలి మోడీ గారు, తర్వాత అమిత్ షా గారు. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద అకౌంటబిలిటీ దట్ ఇట్ ఈస్ దేర్ ఫెయిల్యూర్, ఒప్పుకోవాలా. తర్వాత మీరు ఎన్నన్నా చేయండి. రెండవది ఏంటి అంటే తప్పనిసరిగా ఈ ముష్కర్లను అడ్డుకట్టవేయవలసిన అవసరం ఉంది. నిర్ద్వందంగా ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రతి చర్యకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఒక పౌరుడిగా కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, మద్దతు ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, సో పెద్దల సభలోకి అడుగు పెడుతున్నారు. సో ప్రజల కోసం మీరు నిరంతరం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఇందులో ఉన్నప్పుడు కొట్లాడు. ఇప్పుడు 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయనే నమ్మకం మీకుందా? బీజేపీ కాంగ్రెస్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అనేది స్పష్టంగా అందరికి కనబడతా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ హాజ్ టర్న్డ్ అవుట్ టు బి అ డిజాస్టర్. మీరే చూడండి, అబ్కీ బార్ 400 బార్ అంటే అబ్కీ బార్ 400 అబ్కీ బార్ 246 అని ప్రజలు కిందికి నెట్టిపడేసినారు. So that means there is a downfall of Narendra Modi, number one. Number two, there are no tangible contributions. వాళ్ళు సిగ్నిఫికెంట్ నినాదాలు ఏదైతే ఇచ్చినారో ఆ నినాదాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినారు. నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే వెల్త్ క్రియేషన్లో కావచ్చు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినరా దేశంలో? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలే వాళ్ళు. ఒక్క కొత్త యూనివర్సిటీని ఎక్కడన్నా ఎస్టాబ్లిష్ చేసినట్టుగా దాఖలాలు లేవు. మరి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినారు, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినారు. ప్రజలు ఎంతసేపటికి వాళ్ళు మతపరమైనటువంటి ఒక విద్వేషాలు, మతపరమైన ఒక విభేదాల ద్వారా రాజ్యాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశాన్ని ఇంకొక మెట్టుకి పైకెక్కియాలన్న రీతిలో లేరు. ప్రజల సమస్యలను పట్టించుకునే రీతిలో లేరు. కాబట్టి ప్రజలు బీజేపీతో నేషన్ వైడ్ తప్పనిసరిగా ఒక వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు. నెంబర్ వన్, వచ్చింది ఆల్రెడీ, అది కనబడ్డది, ఇంకా కూడా జరిగిపోతుందని భావిస్తున్నాను. రెండవది, కాంగ్రెస్ ఇస్ డిజాస్టర్ హియర్. 15 నెలల్లోనే మేము తాడై మెడకేసుకుంటే పామయ్య గరిచిండు అని చెప్పని భావిస్తున్నారు. ఇక తర్వాత సరే రేవంత్ రెడ్డి చెడ్డ ఆయన, మరి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఇంకా పటేల్ని కూర్చోబెడదామన్నట్టు ఎవరు కాంపిటెంట్గా కనబడతలేరు. మొత్తానికి అది ఒక కలహాల కాపురం, శృతిలేని సంసారం. శృతిలేని సంసారాలు ఎట్లయితే ఆ ఇంటిని బాగు చేయవో, ఈ కలహాల కాపురాలు, శృతిలేని సంసారాలు, ఈ ఢిల్లీ డిపెండెంట్ ప్రభుత్వాలు ఇవి ప్రజలకు సరి అయినట్టుగా న్యాయం చేయవు అన్నట్టు బలమైన విశ్వాసం తెలంగాణ సమాజంలో ఉంది, ఆల్రెడీ వచ్చింది. అందుకే కేసీఆర్ గారు ఆల్టర్నేట్ అన్న నమ్మకంతో 25 లక్షల మంది వచ్చిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో 28లో కావచ్చు, లేకపోతే మధ్యలో ఏమైనా ఎన్నికలు వచ్చినా మళ్ళీ 3వ సారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ పార్టీ పట్టం కడతారని నేను భావిస్తున్నాను.